చేస్తానే ఉన్నాడు తెలుగుదేశంలో. చేస్తున్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఏడుస్తున్నారు అతని మీద పడి. సహజంగా అట్లుంటది. అంటే మిగతా నియోజకవర్గాల వాళ్ళు ఏడ్చి అధినాయకత్వానికి తప్పుడు చెప్తుంటారు. అదే వైసీపీలో అయితే అది పట్టించుకోదు అధినాయకత్వం. కాకపోతే సమస్య ఎక్కడంటే ఈర్ష్యాసూయులు అనేటువంటి సొంత పార్టీలో ఉంటుంటాయి. వీడు బాగా పాపులర్ అవుతున్నాడు, వీడు ఎదగకూడదు అనేటువంటి. ఇక దాన్ని ప్రతి పార్టీలోనూ ఉంటాయి తొక్కిసలాట్లు, తొక్కోడాలు ఇట్లాంటి. కాకపోతే ఇక్కడ అధినాయకత్వం ప్రోత్సహిస్తారు తప్పించి తొక్కేదు. జగన్ ఎవరిని తొక్కేయాలనుకోడు. జగన్ కాన్సెప్ట్ అంతా కూడా ఎంత ఫ్లేరప్ చేస్తారు, ఎంత ఎదుగుతారు అనేది చూస్తాడు. ఎదిగేవాడిని వెనక పెట్టుకుంటాడు, ఏ డ్రామాలు ఆడేవాడిని దూరం పెడతాడు. ఇక డ్రామాలు కాకుండా ఇప్పుడు తమ సత్తా నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళది, జిల్లాల నాయకులది. అది ఇప్పుడు చూసుకోవాల్సింది. జగన్ ముందు కూడా రేపొద్దున జూన్ తర్వాత పోరాటాలతో పాటు నాయకులను తయారు చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ఆయన ముందుకు ఏమన్నా వచ్చిందా? కొంతమంది సీనియర్లు వెళ్ళిపోయారు, కొంతమంది సీనియర్లు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అంటే నిన్న ఆ లిస్టులో చూసుకుంటే చాలా వరకు కొంతమంది కొత్త వాళ్ళకే అవకాశాలు కూడా ఇచ్చారు ఇప్పుడు జిల్లా అధ్యక్షులుగా. దాని ప్రకారం చూసుకుంటే మేకింగ్ యూనిట్ ఏమైనా మొదలు పెట్టారా జగన్మోహన్ రెడ్డి? జిల్లా అధ్యక్షులుగా సీనియర్లను పెట్టడం కంటే కొత్త వాళ్ళని పెట్టినప్పుడు ప్రూవ్ చేసుకుంటారు. సీనియర్లను పెట్టినప్పుడు ఏమవుతుంది, పాత పద్ధతిలో ఉంటుంది. ఆడంతే ఈడింతే అంటారు. అదే కదా ఇదివరకు వైసీపీ